ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ప్రధానంగా వదలవలసింది ఏదో, చేయవలసింది ఏదో స్పష్టంగా, సూటిగా, నిర్మోహమాటంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. తర్వాత సాగిన ప్రశ్నోత్తరాల క్రమంలో దీని వివరణలే కనపడతాయి. ఒక పని ప్రారంభించినప్పుడు ఉండవలసింది మనోధైర్యం. అదే ఆత్మవిశ్వాసం. తాను ఆ పనిని చేయగలను అనే నమ్మకం. తన మీద తనకి నమ్మకం లేని వారు దేనిని సాధించలేరు. ఎందుకంటే సందేహిస్తూ చేసిన పనిలో తన శక్తిని పరిపూర్ణంగా వెచ్చించడం ఉండదు. దాని అనుగుణంగానే ఫలితం అరకొరగా ఉంటుంది. లేదా శ్రమ నిష్ఫలమవుతుంది. ఎంతటి జ్ఞానం, శక్తి సామర్థ్యాలు ఉన్నా గుండె బలం లేకపోతే అనుకున్న పనిని కొనసాగించడం కష్టంగా మారుతుంది. మనం వింటూ ఉండే గుండె జారిపోయింది, గుండె ఆగినంత పని అయింది, బేలగుండె, గుండె చిక్కబట్టుకుని, గుండె దిటవు చేసుకొని మొదలైన జాతీయాలు దేనిని సాధించడానికైనా గుండె ఎంత గట్టిగా ఉండాలో అనేదాన్ని తెలియచేస్తాయి. యుద్ధం చేయడానికి భయపడి విషాదంలో మునిగిన అర్జునుడు స్వధర్మాచరణకి భయపడిన సామాన్య జీవుడికి చిహ్నం. భయపడడానికి కారణం హృదయ దౌర్బల్యం. దానిని వదిలితే స్వధర్మచరణం చేయటానికి వెనకాడటం ఉండదు. అర్జునుడి స్వధర్మం క్షత్రియ ధర్మంలో భాగం. ఇంతకుముందు కూడా ఎన్నో యుద్ధాలు చేసి శత్రు సంహారం చేసి విజయం, కీర్తి సంపాదించాడు. అప్పుడు యుద్ధం హింస అని అనిపించలేదు. ఈ సంశయం ఇప్పుడెందుకు? ప్రేమకి, మమకారానికి స్థానమైన హృదయం నా వాళ్ళు అనే మమకారంతో బలహీనమైంది. అంటే తన వారికే ఒక ధర్మం, పరాయి వారికి మరొక ధర్మం. అందుకే దీనిని క్షుద్రం అంటే చాలా చులకన, నీచము అని కృష్ణుడు ఎత్తి చూపవలసి వచ్చింది. పైగా తన దౌర్బల్యాన్ని సమర్థించుకోవడానికి అర్జునుడు పలికిన మాటలు మంచివే.